హన్మకొండ జిల్లాలో 467 కోట్లతో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి మరిన్ని నిధులు వరద. ప్రధాన రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం. హన్మకొండ జిల్లాల 467 కోట్లతో రోడ్ల అభివృద్ధికి నిధుల మంజూరు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అభివృద్ధి వరంగల్ నగరంలో జరుగుతోంది. గతంలో అభివృద్ధి పలుకులు పలికిన నేతలు నేడు కనుమరుగయ్యారు. ఏకకాలంలో 205 కోట్ల నిధులను విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ రోడ్లకనే కాదు, మనం మొన్న చూసుకున్నట్లయితే వరంగల్ ఎయిర్పోర్ట్ కి కూడా 205 కోట్ల నిధులను మంజూరు చేసినారు. ఏది మన ల్యాండ్ ఎక్వేషన్స్ కి సంబంధించి 205 కోట్లు కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా వరంగల్ని గనక మీరు ఇంకా డెవలప్ చేసి ఎయిర్పోర్ట్ గనక ఈ ప్రజాప్రభుత్వం హయాంలో వచ్చింది అనుకోండి, ఇక అప్పుడు జనాలు కాంగ్రెస్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కూడా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వరంగల్లో ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు బాలసముద్రంలో కాళోజీ కళాక్షేత్రం ఒకటి నిర్మించారని చెప్పి చూసి 10 సంవత్సరాల నుంచి కట్టకుండా అట్లనే పెట్టిండు. ప్రజాప్రభుత్వం వచ్చినాక దాన్ని ఓపెనింగ్ చేసిండ్రు. వెంటనే దానికి ఫండ్స్ ఇచ్చేసేసి టక వర్క్ చేసి ఓపెన్ చేయించేసిండ్రు. మరి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఏం చేసింది? అన్ని నిధులు ఉన్నా అసలు నిజంగా ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అన్ని సంవత్సరాలు పడుతుందా? డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి కట్టిండ్రు, వాటిని ఆడికే వదిలేసిండ్రు ఎవరికి ఇవ్వకుండా. అక్కడ సో ఆ అమౌంట్ అనేది కూడా మొత్తం వేస్ట్ అయింది. ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారంటే గబ్బిలాలు, కుక్కలు, వాటికి ఒక స్థావరం చేసినట్టుగా ఉన్నది. అదంతా ఒక ఫారెస్ట్ లెక్క అయిపోయింది. మీరు అన్నన్ని కోట్లు వరంగల్కి తెచ్చినప్పుడు కంప్లీట్ చేసేస్తే జర మీకైనా పేరు దక్కుతుండే కదా. ఈరోజు మీకు ఆ పేరు దక్కలేదు. మరి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మంచిగా పనిచేసి వరంగల్ని ఎట్లా డెవలప్ చేయాలి ఏందనే దానిపైన ఆలోచించుకుంటూ వరంగల్కి కూడా నిధులు తెస్తున్నారు. నిజంగా వరంగల్లో ఉన్న రోడ్లన్నింటినీ కూడా అభివృద్ధి చేసి వరంగల్ ఎయిర్పోర్ట్ని కూడా తొందరగా కంప్లీట్ చేసేస్తే రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ నాయకుల గురించి ఏమో తెలియదు, కానీ వరంగల్లో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా గెలవక తప్పదు.